అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడును సర్వలోకనాథుడు క్రీస్తు యేసు ప్రభువారి యొక్క దివ్యమైనటువంటి నిండైన దీవెనలు శాశ్వత కాలము మనల్ని హత్తుకుని నడిపించును గాక. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడు ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం అందరము సజీవులుగానే ఉన్నాము కదా. కనుక సజీవుడగు దేవుని మాటలను వింటూ ఆశీర్వాదం పొందుకుందామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనమును మనము చూసినట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచూ ఉన్నాను. దేవుడు ఇక్కడ నూతన క్రియ చేయుచూ ఉన్నట్లుగా చెప్పుచూ ఉన్నారు. ఎవరి కొరకు ఈ క్రియలు అంటే, తాను ప్రేమించినటువంటి తన బిడ్డలైనటువంటి వారి కొరకు ఆయన చేస్తున్నారు. తనకు పోలికలో పుట్టినటువంటి మనుషుల కొరకు, ఆయన సృజించిన మానవాళి కొరకు ఆయన ఈ నూతన క్రియలను జరిగిస్తున్నారు. ఆయన చేసిన నూతన క్రియలు ఇంకా మానవుని జ్ఞానానికి అంతుపట్టలేదు. ఎన్నో రహస్యంగా ఉన్నాయి. అవి కనుగొంటే ఆ కనుగొన్నటువంటి సందర్భాన్ని బట్టి మేమేదో సాధించాము అని గొప్పగా సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులు వేస్తున్నారు ఈ మనుషులు. ప్రియమైన స్నేహితులారా, నిన్ను నన్ను మనందరినీ ఆయన తన పోలికలో సృజించాడు. ఆయన ఎంతో ప్రేమతో సృజించారు. ప్రేమతో సృజించినటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి మన ప్రభువారు తన పవిత్రమైనటువంటి కృపచేత మనలను నడిపిస్తూ మన ఎడల నూతన క్రియ చేస్తూ ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇదిగో అని అన్నారు. ఇదిగో అంటే ఇప్పుడే చేస్తాను అనే అర్థం అన్నమాట అండి. అదుగో అంటే దూరంగా ఉన్నదాన్ని అదుగో అంటాం, దగ్గరగా ఉన్నదాన్ని ఇదిగో అని అంటాం మనం. కనుక దేవుడు ఇక్కడ యెషయా ప్రవక్త గారి ద్వారా సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అన్నారు. అంటే ఇప్పుడే చేస్తున్నాను, ఇదిగో చూడండి అన్నట్లుగా ఇక్కడ ఉన్నది. ప్రియులారా, మీరు ఇదిగో అని ప్రభువారు కార్యం ప్రారంభించినప్పుడు చూడగలుగుతూ ఉన్నారా? ఆయన వైపు చూడగలుగుతున్నారా? దృష్టించగలుగుతూ ఉన్నారా? మీరు ఆయన వైపు దృష్టించుటకు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన తప్పక మీ కొరకు నూతన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, నీ జీవితంలో పాతవి గతించి అంతా నూతనపరచబడాలి, నీ జీవితం అంతా నూతనముగా ఉండాలి, నీ బ్రతుకు వర్ధిల్లాలి అంటే ఆయన వల్లనే సాధ్యమవుతుంది. కనుక ఆయన అసాధ్యమైన కార్యాలని సునాయాసంగా సాధ్యపరిచి నీకు బహుమానముగా అనుగ్రహించేటటువంటి మహాబలవంతుడై ఉన్నాడు. యెషయా గారు మరి బలవంతుడగు దేవుడు అని ఒక మాట మహాపరిశుద్ధుడు ప్రభుని గురించి ఆయన సెలవిచ్చారు. ప్రియమైన స్నేహితులారా, మన కొరకు ఆయన బలము కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చారు. మన కొరకు ఎవరూ చేయజాలని కార్యాలను ఆయన చేసి పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు ఆలోచించు, నీ మనస్సు ఆయనకి నీవిచ్చినట్లయితే గనక ఆయన హృదయానుసారిగా నీతో ఉండి నిన్ను తన పరిశుద్ధమైన రక్తముతో కడిగి శుద్ధి చేసి నీకు నూతన క్రియ ఆయన జరిగించి ఆ నూతన క్రియను నీకు ఆనందభరితమైనటువంటి బహుమానముగా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన స్నేహితుడా, బాధలో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, ఇబ్బందిలో ఉన్నావేమో, అవస్థలో ఉన్నావేమో, దిగులు పడకు, నీ కొరకే చేస్తానని ఆయన అంటున్నారు. వట్టి మాట వట్టిదవుతుంది, గట్టి మాట గట్టిదవుతుంది. దేవుని మాట సృష్టిని చేసింది, సృష్టిలో జీవరాశులను చేసింది. అలాగే నీ కొరకు నా కొరకు దేవుడు ఏమైనా చేస్తారు గనుక మన కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ మహాపరిశుద్ధుడు నూతన క్రియ నీ కొరకు చేయబోతున్నారు గనుక నీవు ఆయన్ని కోరుకున్నట్లయితే ఇప్పుడే ఆయన నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం. అట్టి దీవెనలు ప్రభు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణదుర్గమైన మా పరలోకపు తండ్రి, నీవు మహాపరిశుద్ధుడై ఉన్నావు. ఇదిగో నీ కొరకు నూతన క్రియ చేయబోచున్నానన్నావు ప్రభు. స్తోత్రములు. అట్టి నూతన క్రియలు నీ బిడ్డలందరూ అందుకోగలిగేటట్లు, పొందుకోగలిగేటట్లు, ఆనందించగలిగేటట్లు, అనుభవంలోనికి వారు తీసుకోగలిగేటట్లు నీ సహాయం అందించిన ఆయన నీకు వందనాలు. నా ప్రభు, నీ పోలికలో పుట్టిన మానవులు ప్రభు ఈ లోకంలో కుటుంబాలుగా దీవించబడుతూ ఉన్నారు. దేవదేవా, నీ బాహును చాచి ప్రభా ప్రతి ఒక్కరేడలా నూతన క్రియ జరిగించి ఘనత పొందమని నిత్యుడగు యేసు ప్రభు వారి పుణ్యనామమును ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్.
అందరికీ మరణాతండి.